హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వనిత. ప్లీజ్ మీరందరూ ట్రీ మీడియాని ఫాలో అవ్వండి. బట్ 4 ఇయర్స్ అయినా కూడా మీ మీద పడిపోయింది మొత్తం. అంతే. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు చెప్పండి? చనిపోయి తను బాగానే ఉన్నాడు, బతుకున్న వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇంకా అమెరికాలు తిరుగుతున్నారు, కూతురులతో తిరుగుతున్నారు, కొడుకులతో ఉంటున్నారు. నా సామాన్లు తీసుకెళ్ళి నా సామాన్లతో బాగానే ఉన్నారు అందరూ. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఒంటరి అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు అంత సెటిల్ చేసుకున్నాను నేను, సినిమాలు చేసుకుని అంత డబ్బులు సంపాదించి ఒక 2 కార్లు మెయింటైన్ చేసే అంత స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎందుకంటే ఇలా ఉన్నాను నేను. ఇప్పుడు ఎవరైనా ఒక క్యారెక్టర్ ఇచ్చి ఒక 10,000 ఇస్తానన్నా కూడా నేను వెళ్ళి క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఎందుకు ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది నాకు? దెబ్బ మీద దెబ్బ. ఫస్ట్ ప్రొఫెషనల్గా లాస్ అయిపోయారు. అవును, కంప్లీట్గా. చూడండి, హీరోయిన్ గా వచ్చిన దాన్ని మళ్ళీ నేను ఇండస్ట్రీకి మళ్ళీ వద్దామని అనుకున్నప్పుడు అమ్మ క్యారెక్టర్లు, అత్త క్యారెక్టర్లు, సీరియల్స్ కూడా సీరియల్స్. ఫస్ట్ సీరియల్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఎందుకంటే నాకు అప్పుడు అందరూ టచ్ లో లేరు కదా ఎవరు కూడా. సో సీరియల్ అంటే కొంచెం ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను. సీతామహాలక్ష్మి అని ఆ సీరియల్ చేశాను ఫస్ట్. ఓకే. నాగబాబు గారిది. ఆయనకి పాపం ఆయన వల్లనే, ఆయన దయ వల్లే పాపకి స్కూల్లో సీట్ కూడా వచ్చింది. సింగిల్ పేరెంట్ గా ఉన్నాను కాబట్టి. అప్పుడు మన చిరంజీవి గారు ఎంపీ కోటాలో ఉన్నారు. ఎక్కడండి సీట్? దేనిలో? కేంద్రీయ విద్యాలయ. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత పాపను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా సూపర్. ఓకే. ఇప్పుడు అక్కడే చదువుతుందా పాప? ఏ క్లాస్ అని చెప్తే? 8th. ఓకే. అసలు తెలియట్లేదు, అలా అప్పుడే 8th వచ్చేసింది అనే ఫీలింగ్ వస్తుంది నాకు. 8th క్లాస్ చదివే పాప ఉంది వనిత గారికి, నేను అది చెప్తాను. కానీ మధ్యలో చాలా లీన్ అయిపోయారు ఒక్కొక్క దగ్గర. అసలు మరీ బెదుర్లంకలో పోల్చుకోలేము. అవును, అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఈ టెన్షన్స్లో డ్రింక్కి కొంచెం అలవాటు పడిపోయాను అప్పట్లో. అంటే పడుకోవడానికి, నిద్రపోవడానికి డ్రింక్ అలవాటు చేసుకున్నాను. తర్వాత కొన్ని ఆఫ్టర్ విజయ్ సూసైడ్ తర్వాత. ఓకే. అంటే అప్పటి వరకు ఇంతలా ఉన్నదాన్ని సడన్ గా వీక్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇదంతా వచ్చిందంటే ఇంక మరి అదే కదా. లైపోసెక్షన్ ఒకసారి ట్రై చేశాను, బట్ అది కూడా చేసినా మళ్ళీ లావ్ అయిపోయాను. ఇంకా అలా అలా వీక్గా అయిపోవడానికి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ మెంటల్గా ఆలోచించడం వరకు అంతే దాని గురించి. ఓకే. ఎందుకంటే ఆలోచన ఉంటుంది కదండి. ఒక ఆడపిల్లను పోషించడం అంటే ఈ సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కళ్ళు పాప మీద ఉంటాయి. ఇంకా ప్రతి నిమిషం. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను, పాప ఇంట్లో ఉంటుంది. నిమిషం ఇంకా దాని మీద ఆలోచన తప్ప ఇంకెక్కడ ఉండదు ఆలోచన. 10 రోజులు దాంతో బాగున్నాను అనుకోండి, 11వ రోజు మళ్ళీ ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఇలా చేసామని పైన చూసి తిట్టేస్తాను గట్టిగా, కొంచెం రిలాక్స్ అయిపోతాం మళ్ళీ. అట్లా. కానీ చూడండి, నేను అదే అంటున్నాను, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫేస్ చేసుకుంటూనే వస్తున్నారు. అన్ని స్ట్రగుల్సే నాకు తెలిసి. కొంచెం హ్యాపీగా ఉన్నారంటే ఆ 2 years 3 years ఆ మూవీస్ షూట్స్ అవి జరిగినప్పుడే కొంచెం బాగున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి విడిపోయినా కలిసి ఉన్నా ఎక్కడైనా స్ట్రగులే అనుభవించారు. అంటే తన మనీ విషయంలో కానీ మనీ మైండెడ్గా ఉన్నా కూడా నేను ఎప్పుడు బాధపడలేదండి. ఉంది కదా సరే తర్వాత సంపాదించుకుందాం మళ్ళీ అన్నట్టున్నా. బట్ తర్వాత పాప పుట్టిన తర్వాత కూడా నేను తను అడిగాను 2-3 సార్లు, నాన్న ఇద్దరం కలిసి చేసుకుందాం వర్క్, తన ఫ్యూచర్ బాగుంటుంది అనేసి. దానికి ఒప్పుకోలేదు. ఇంకా సరే ఇంకా వదిలేసాను నేను. ఆ ఒక్కటి తీసుకోలేకపోయారు, ఇంకొకరితో ఉండటం అనేది ఎవరు తీసుకోలేరు. అవును. తర్వాత తీసుకున్న తర్వాత కూడా తను మారాను అని చెప్పి వచ్చినప్పుడు మారలేదు అంటే ఇంకా వచ్చేది, ఇంకా కట్టుకోలేకపోయాను. చనిపోయినప్పుడు ఈవెన్ మీరే ఒక కన్ఫ్యూజన్ లో ఉండుంటారు, ఏమై ఉంటుంది, దేనికోసం ఇప్పుడు ఇలా చేసుకోవటం, ఆ ట్రామాలో ఉండుంటారు. అవును, నాకు తెలిసి రిలేటివ్స్. ఎందుకండి మా మమ్మీ అప్పటికి నేను హైదరాబాద్ వచ్చేసాను. మా మదర్, నేను అప్పుడు ఎక్కడికో వెళ్ళాను, బయటకు వచ్చాను మార్నింగే, గుడికో ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను. మా మమ్మీ ఫోన్ చేసి ఏడుపు ఫోన్లో, విజయ్ ఇలా చేసుకున్నాడంటే అసలు ఎంత తిట్టుకున్నా మర్చిపోవాలని ఎప్పుడు అనుకోను కదా అనేసి మా మమ్మీ. ఇంకా అక్కడే ఉండిపోయాను కార్లోనే. ఏందనేది కన్ఫ్యూజ్ అయిపోయాను, అర్థం కాలేదు నాకు నిజంగా. రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ సైడ్ కానివ్వండి, వాళ్ళ సైడే మేజర్గా, ఈవెన్ పబ్లిక్ అంతా మిమ్మల్ని ట్రోల్ చేశారు. చాలా చాలా అసలు అంటే అప్పటి వరకు ఎవరికి తెలియని న్యూస్. మేబీ నేను చనిపోయి ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా ట్రోల్ చేసేవాళ్ళేమో మరి.
అంతే కదండి. ఇప్పుడు తను చనిపోయారు, ఒక ఆర్టిస్ట్గా తను చనిపోయారు. ఇప్పుడు మీడియాకి అది మంచి ఇంటర్వ్యూ, మంచి టైం, మంచి న్యూస్. హైప్ అవ్వడం కోసం కానీ వాళ్ళ సెల్ఫిష్ చూసుకోవడం అంతే. అసలు ఎలా ఫేస్ చేసి ఆ టైం అది అది చాలా అది హార్డ్ నరకం. టైం. అది అంటే హార్డ్ టైం అని కూడా చెప్పలేదు, ఒక నరకం అనమాట అది అంతే. ఇప్పుడు నేను బాధపడాలా? ఇప్పుడు తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, ఏదో తన దగ్గర ఏదో ఉంది తన దగ్గర తీసుకోవడం కోసం ఇష్టపడలేదు కదా. పోనీ అలా ఇష్టపడి ఉంటే గనక పోతే పోయేళ్లే మనకి పేరు వదిలిపోయిందని చెప్పి అనుకునేదాన్ని ఏమో. ఇష్టంగా ఇష్టపడ్డాను, పాపను కన్నాను తనతో. ఆ ఎఫెక్షన్ ఎక్కడికి పోతుంది చెప్పండి? ఇప్పుడు తను చనిపోయినా నాకు ఆ ఫీల్ ఉంటుంది, ఎందుకంటే మా పాపను చూసినప్పుడల్లా తను గుర్తొస్తాడు. ఇప్పటికీ ప్రతి డే గుర్తుంటుంది. అంటే మా ఇద్దరికి కలిసిన మ్యారేజ్ డే కానీ, తను చనిపోయిన రోజు కానీ, తన బర్త్డే కానీ సెలబ్రేట్ చేసుకుంటాను నేను. ఎట్లా అంటే నేను పాప వెళ్ళి ఎవరికైనా ఫుడ్ పెట్టడం కానీ. విజయ్కి ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవాళ్ళని ఇండస్ట్రీలో? అప్పటికే కొంచెం అల్లరితోనే ఫస్ట్ మూవీతోనే మంచి నేమ్ వచ్చింది. కొంచెం ఇండస్ట్రీస్ నుంచి ఇంటికి రావటం, తన ఫ్రెండ్స్ అలా తన ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు వదినా 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 అని. నాకు ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు తను ఉన్నప్పుడు నన్ను వదినా వదినా అని పిలిచేవాళ్ళు, తను చనిపోయాడు అన్నాక నన్ను ఒక రకమైన విలన్ గా చూస్తున్నారు. నా చేతి ఫుడ్ తిన్న వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు హై రేంజ్ లో ఉన్న వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా తీయను నేను. ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చారు, స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు నన్ను విలన్ గా చూస్తున్నావు కానీ నేను నా వర్క్ కోసం, నా పని కోసం వాళ్ళని కూడా బతిమాలుకున్నాను. నేను ఏమైనా ఉంటే చెప్పండి, వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇట్లా పాపతో ఇబ్బంది అవుతుంది, రెంట్ కట్టుకోవాలి, అది ఇది అంటే అదొక ఫేజ్. ఏ రోజు ఎవరి దగ్గర చేయి చాపలేదు నేను. అంటే చాలా మంది అన్నారు మనీ ఏమైనా కావాలంటే చెప్పమ్మా హెల్ప్ చేస్తాను. నేను ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు. వర్క్ ఏమైనా ఇప్పించండి, నేను పని చేసుకుని నేను డబ్బులు సంపాదిస్తాను. ఇప్పటికీ అదే ఉన్నా, అలాగే ఉన్నా. సరే, ఇదంతా ఒకటైతే తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్, గోల్డ్ అన్ని ఇచ్చేసి ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ తెచ్చుకోవటం కానివ్వండి, వాళ్ళు ఇవ్వటం, రిటర్న్ బ్యాక్ ఇవ్వటం ఇప్పటికీ జరగలేదు. ఇప్పటికీ ఏం జరగలేదు. అసలు మాకు మాట్లాడుకోవడమే లేదు కదా అప్పటి నుంచి. నేను డైవర్స్కి ఎప్పుడైతే అప్లై చేశానో అప్పటి నుంచి ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించిన విజయ్ ఒసే లంచముండా అని చెప్పేసి ఇలా డోర్లు తీసి గ్లాసులు దించి అట్లా మాట్లాడడము. అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నామండి, ఎవరో స్ట్రేంజర్ వచ్చేసి ఇలా అద్దం దించి తిడుతుంటే ఎట్లా ఉంటుంది మనకి? ఇట్లా జరిగినాయి తప్ప ఎప్పుడు మార్చడం కానీ, మేము ఆ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించడం కానీ అలా ఎవరు చేయలేదు. అలా తిట్టేది ఎవరు? విజయ్ కాదండి. తప్పు అటు సైడ్ జరిగినప్పుడు అంటే మరి అటు సైడ్ జరిగినా ఇప్పుడు నా సైడ్ చూపించాలి కదా. తప్పు జరిగింది అటు సైడే, మరి నా సైడ్ చూపిస్తేనే కదా అక్కడ. సరే, విజయ్ని వదిలేద్దాము. వాళ్ళకి అంతా తెలుసు ఆల్రెడీ. మీతో ఒక పెద్దవాళ్ళు కాదు కానివ్వండి, వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ మంచి మంచి లాయర్స్, పెద్ద పెద్ద లాయర్స్, మా మామయ్య గారు వర్క్ చేసే వాళ్ళు నా ఇంటికి వచ్చి మా ఇద్దరు కాపురం చూసి, మా ఇద్దరు ప్రాబ్లమ్స్ తెలిసిన వాళ్ళు నేను అంకుల్ బాబాయ్ అని చెప్పి వాళ్ళతో తిరిగేదాన్ని. చిన్న పిల్లలాగా చేసుకుని వాళ్ళని నా ఫ్యామిలీ అనుకుని వాళ్ళని అంత బాగా ట్రీట్ చేసిందాన్ని. బట్ ఇప్పుడు వాళ్ళకన్నా తెలియాలి. కానీ నేను శివుడిని బాగా నమ్ముతానండి. శివుడిని, కర్మ అనేదాన్ని బాగా నమ్ముతా. నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు, కింద కామెంట్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నా బతికేదో నేను బతుకుతున్నాను, నేను ఎవరిది తినట్లేదు, ఎవరి దగ్గర నేను చేయి చాపట్లేదు కాబట్టి. బట్ నేను ఇంత చేసిన తర్వాత నా తప్పు ఉంది అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూసారా. ఆ కర్మ అనేది ఎప్పటికైనా ఉంటుంది. వాళ్ళ బిడ్డల రూపంలో కానీ, వాళ్ళ మనవరాల రూపంలో కానీ అనుభవించుకుంటారు కంపల్సరీ. నేను చూశానులేండి, 1-2 వీడియోస్ చూశాను. ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ ఆవిడ అన్ని ఫొటోస్ బయట పెట్టారు కదా, మీ బాబు ఉన్నారు కదా, చూశారు కదా అంటే, అవును చూసాము, అది ఆవిడే చేసింది అంటారు తప్పితే ఎంతసేపు అవును లేదండి. మీడియాలో కూడా చాలా సార్లు బాబు తప్పు కూడా ఉంది అనేది రాదు. ఒక ఆడియో నేను మా మామయ్య గారితో మాట్లాడింది తను చనిపోయిన తర్వాత ఆడియో అన్నట్టు క్రియేట్ చేస్తారు యూట్యూబ్. అది ముందే మాట్లాడుకు. ఇప్పుడు డైవర్స్ కి జరిగినప్పుడు కొన్ని ఫోన్స్ వస్తాయి, నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా, వాడిని నేను మార్చుతాను కదమ్మా, అది ఇదని. నాకు ఇలా జరుగుతుందని తెలియదండి, లేదంటే నేను పెట్టుకునేదాన్ని ఒక పెద్ద లిస్ట్, రికార్డింగ్ లిస్ట్. ఒక ఫోన్ ఉండేది యాక్చువల్లీ. తను ఇలా చేస్తున్నాడు అన్న తర్వాత నేను రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాను నేను కూడా. బట్ ఆ ఫోన్ కూడా దొబ్బేశారు వాళ్ళు. అది ఉంటే బాగుండేది యాక్చువల్లీ.
ఆయన ఏముందిలేండి, చనిపోయింది అటు సైడ్ కదా. సో ఆ రికార్డింగ్స్ ఉన్నా కూడా నాది మీకు రైట్స్ ఉంటాయి కదండి. యాక్చువల్లీ పాప ఉంది, విజయ్ గారి పాప. ఆ పాపకి సంబంధించి మేబీ అసలు మీరు తీసుకెళ్ళినవి వదిలేసేయండి, వాళ్ళ సైడ్ నుంచి ముందు అసలు ఆ పాపకి అనేది ఎంతో కొంత అది నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే తను నాకు అసలు కోర్టుకి సంబంధించింది కానీ, లాయర్కి సంబంధించింది, స్టేషన్కి సంబంధించింది ఇవన్నీ నాకేం తెలీదు యాక్చువల్లీ. కాకపోతే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరూ వాళ్ళే ఉన్నారు, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అందరూ. వాళ్ళకి చెప్పడానికి కొంతమంది ఉన్నారు, నాకు చెప్పడానికి కూడా నాకు ఫ్యామిలీలో ఎవరు లేరు అలా. ఓకే, ఇప్పుడు ఇలా చెయ్యి అలా జరుగుతుంది అలా. ఏమైనా హోప్ ఉందా అటు సైడ్ నుంచి? కానివ్వండి, ఏమో నాకు హోప్ లేదు. ఎందుకంటే ఇవ్వాలి అనుకునే వాళ్ళు కాదు, ముందు కలవాలి అనుకునే వాళ్ళు కూడా ఉండాలిగా. వాళ్ళకి నిజంగానే పాప మీద అంత ప్రేమ ఉంటే ఒకసారి కలవచ్చు. ఇప్పుడు ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదో పెద్ద ఆస్తి ఉంది అని చెప్పేసి నేనేం అనట్లేదు. ఉందో లేదో భగవంతుడికి తెలుసు. నాది నేను వాళ్ళకి ఇచ్చానా లేకపోతే వాళ్ళది నాకు ఇచ్చారా అనేది నేను ఎంత చెప్పినా నమ్మరు ఎవరు. బయట జరిగే ఫైట్స్ ఎలా అయినా నిజంగానే తను వాళ్ళ సైడ్ నుంచి నేను నిజంగా తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఎందుకు ఇంత సఫర్ అవుతాను నేను? రెంట్ కట్టుకోవడానికి ఎందుకు సఫర్ అవుతాను నేను? ఇప్పుడు మా పాపకి స్కూల్ ఫీజు కట్టుకోవాలి, ఈ మంత్ నాకు షూటింగ్ లేదనుకోండి, నెక్స్ట్ మంత్కి ఆలోచన వస్తుంది, రెంట్ ఎలా, ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏం చేయాలి, అట్లా వస్తుంది. ఎందుకు ఇప్పుడు వాళ్ళు అంత డబ్బులు నాకు ఇచ్చేసారని చెప్పేసి పాపం ఊర్లో చెప్పుకుంటున్నారంట. ఏదో 50 కోట్ల 50 లక్షల ఎంతో ఆస్తి నాకు ఇచ్చి విడిపించుకున్నాం అనేసి పెద్ద చెప్తున్నారంట. రన్ అవుతున్నాయండి కేసెస్? స్టార్ట్ ఉన్నాయండి అలానే ఉన్నాయి. అది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలా జరుగుతుంది. ఇంకా వెళ్తూనే ఉంది. డివోర్స్ ది అవ్వలేదు. డైవర్స్ మరి చనిపోయిన తర్వాత వదిలేస్తారు అనుకుంటా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వాటిల్లో కింద స్క్రోల్ చేస్తున్నారు కదా, చనిపోయింది నీ వల్ల అనేసి. ఇప్పుడు నేను విడాకుల కేసు పెట్టాను అంటే వాళ్ళ సైడ్ నుంచి నాకు ప్రాబ్లం ఉందని చెప్పి ముందుగా నుంచే చెప్తూనే ఉన్నా. తను చనిపోయినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నా. తను చనిపోగానే అన్ని ప్రాబ్లమ్స్ నా నుంచే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు, కానీ మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు.